ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత ఈ సంవత్సర కాలమంతా కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. మరి మీకు ఈ సంవత్సరం అంతా ఎలా గడిచింది? ఈ సంవత్సరం అంతా మీరు మరి దేవునితో ఎంత సహవాసం చేశారు? ఈ సంవత్సరం అంతా దేవునితో ఎంత ఆనందించారు? లేదా మరి సంవత్సరం మొదట్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మరి రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు నుంచి నేను బైబిల్ ప్రతిరోజు చదువుతాను, ఇన్ని గంటలు చదువుతాను. అలాగనే ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. నేను దేవుని యొక్క సన్నిధిలో అనేక రకాల పరిచర్యల్లో పాల్గొంటాను. మరి దేవుని యొక్క సహవాసంలో మరి దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అలాగనే నా కుటుంబానికి సమయం ఇస్తాను. అలాగనే వ్యాయామానికి సమయం ఇస్తాను. ఈ రోజు నుంచి నేను సెల్ ఫోన్ చూడను. ఈ రోజు నుంచి నేను సిగరెట్ కాల్చను. ఈ రోజు నుంచి నేను మరి మద్యాన్ని సేవించను. ఈ రోజు నుంచి ఈ బలహీనత ఆ బలహీనతను నేను జయిస్తాను అని అనేక రకాలుగా రాసుకుంటారు మొదటి వారు. రాసుకొని మరి సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. మరి మీరు అలాంటివి ఏమైనా రాసుకున్నారా? మరి సంవత్సరాన్ని ప్రారంభించే మీరు ఎన్నిట్లో జయించారు? లేదా అన్నీ మొదటి వారంలోనే ముగించేశారా? ఒక సంగీతం నేర్చుకోవడానికంట మరి మొదట్లోని మరి ఘంటసాల మరి సంగీత కళాశాల ఉంది కదా, మరి అందులోనట్ట మరి అడ్మిషన్లు జరిగినప్పుడు ఒక్కొక్క క్లాస్కి కనీసం 100, 150 అలా చేరతారంట. కానీ ఆ సంవత్సరం చివరికి వస్తేప్పటికీ అందులోని మహా అయితే 5 నిలబడతారంట. మిగిలిన అందరూ మధ్యలోనే డ్రాప్ అయిపోతారంట. అనగా ప్రారంభం బాగుంటుంది, ముగింపు బాగుండదు. కార్యారంభము కంటే కార్యాంతం మేలు అని దేవుని వాక్యము మరి మాట్లాడుతుంది. ఈ రోజున దేవుడు మరి నీవు తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని నిర్ణయాలు మరి నువ్వు జయించగలిగావు? ఎన్ని నిర్ణయాలని నువ్వు సాధించగలిగావు? వాక్యం చదివావా? కొంతమంది అంటారు, ఈ సంవత్సరం నేను బైబిల్ పూర్తి చేస్తాను అని అనుకుంటారు. నేను ఈ సంవత్సరం బైబిల్లో ప్రతిరోజు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువుతాను అని నిర్ణయాలు తీసుకుంటారు. మరి నువ్వు ఎలా తీసుకున్నావు? ఆ నిర్ణయాల ప్రకారంగా మరి చదవగలిగావా? పూర్తి చేయగలిగావా? ఇదే ఇప్పుడు మరలా వచ్చింది, చివరి రోజు వచ్చింది. రేపో మాపో నువ్వు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నువ్వు ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ సంవత్సరం నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ దేవునికి ఇంకా సమీపస్తుడిగా చేయాలి. ఆత్మీయంగా నువ్వు బలము పొందుకోవాలి, బలశాలిగా ఉండాలి. నువ్వు అనేకులను ఆదరించే ఒక చెట్టులాగా ఉండాలి. నువ్వు అనేకులకు ఫలాలిచ్చే చెట్టులాగా ఉండాలి. నువ్వు అనేకులకు నీడనిచ్చే చెట్టులాగా ఉండాలి. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని చెప్పారు ప్రభు. మరి ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నీ నిర్ణయాలు ఎలాగున్నాయి? ఇదిగో రండి, ఈరోజు ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. అదేంటంటే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనంలో ప్రభు ఇలాగున సెలవిస్తున్నారు. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువక మన పితరులతో కూడా తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉండి మరి తన మార్గం అంతటిలోనూ అనుసరించి నడుచుకున్నట్లుగా
తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొనున్నట్లుగా మన హృదయములను ఆయన తట్టు తిప్పుకొనును గాక. ఇది నిర్ణయం. ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొదటిగా ఆయన తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి, ఈ సంవత్సరం మొదట్లో నీకు వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని వాగ్దానం చేశాడు? ఏమోనండి, అది బైబిల్లోనే ఎక్కడో ఉంది అంటావా? నువ్వు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని తీసి దేవుని దగ్గర, ప్రభువా నువ్వు నాకు ఈ మాట చెప్పావు అయ్యా, ఇప్పటికే నెరవేర్చావు, అందుకు నీకు వందనాలయ్యా అని చెప్తావా? అయ్యా ఈ మాట చెప్పావు, ఇంకా నెరవేరలేదు అయ్యా, దయచేసి ఈ నీ వాగ్దానము నమ్మదగినది, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, దయచేసి ఈ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చమని అడుగుతున్నావా? మరి ఈగో చివరికి వచ్చావు కదా, నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరింది అని అంటే నువ్వు బాగా దేవునితో ఉన్నావని అర్థం. నెరవేరలేదు అని అంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన అవునని కాదన్నట్టు కానీ, కాదని అవునన్నట్టు కానీ ప్రవర్తించే దేవుడు ఎంత మాత్రము కాదు. ఇశ్రాయేలీయుల దేవుడు అబద్ధమాడని సమూయేలు గ్రంథంలో రాసింది. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని కూడా వ్రాయబడి ఉంది. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, వాగ్దానము ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న ఈ సంవత్సరము నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నావా? ఇంకొక వాగ్దానం కోసం వెళ్తున్నావు కదా, ఇది నెరవేరకుండానే అది పొందుకోవాలి అని అంటే ఇది నెరవేరాలి. మరి నెరవేరకుండా రెండో దానికి వెళ్తున్నావేమో, జ్ఞాపకం పెట్టుకో. ఇది నెరవేరకపోవడానికి కారణాన్ని పరిశీలించుకో. ఇంకొక వాగ్దానాన్ని తీసుకొని అది నెరవేరడానికి కావలసిన మరి ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత నడిపించబడాలి నువ్వు. అందుకనే దేవుని యొక్క వాక్యము చెప్తుంది, తాను చేసిన వాగ్దానములంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసెను. ఈ రోజున దేవుడు నీ జీవితంలో నెమ్మది దయచేయడానికి మనకి ఉన్న గొప్ప నిరీక్షణ, బలము ఏంటంటే ఆయన ఇచ్చిన మాటే. ఒక ఆయన మరి వెళ్తున్నాడు, మార్గంలో వెళ్తున్నాడు. ఆయనకి ఎవరో చెప్పారు, ఇదిగో నీ కుమార్తె చావు బతుకుల్లో ఉంది కదా, అగో ఆయన కనిపిస్తున్నారా, ఆయన పేరే యేసు. ఆయన మరి అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. మరి కళ్ళు లేని గుడ్డివారికి నేత్రంనిచ్చారు, చూపునిచ్చారు, వెలుగునిచ్చారు. మరి కుష్ఠరోగులను బాగు చేశారు. ఆయన ఎంతోమంది మరి రకరకాల రోగగ్రస్తులు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. ఇగో రక్తస్రావపు రోగి వచ్చి ఆయన వెనక తట్టు ఆయన చెంగు మాత్రం ముడితే చాలు అనుకుని ముట్టింది, బాగైపోయింది అని ఆయన ద్వారా జరిగిన అనేకమైన ఆశ్చర్యాలు ఆయనతో చెప్పి ఏమంటున్నారో తెలుసా? నీ కుమార్తె కోసం కూడా అడగొచ్చు కదా అన్నారు. తండ్రి మనసు కదా. వెళ్ళాడు, గబగబా వెళ్ళాడు. అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, దయచేసి నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బాగుపడుతుందయ్యా. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును. మరి ఆయనను గూర్చిన ఆయన చెప్పబడిన అనేక మాటల వల్ల ఆయనలో విశ్వాసం వచ్చింది. విశ్వాసం రావడం వల్ల మరి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు, అర్థిస్తున్నాడు, మనవి చేసుకుంటున్నాడు. ప్రభు కనికరించారు. అయితే ఈ మధ్యలో చాలామంది ఆయన దగ్గరికి వస్తున్నారు, మరి స్వస్థతలు పొందుతున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన్ని నిదానం పరుస్తున్నారు. ఈయనకేమో కంగారుగా ఉంది, త్వరగా వస్తే నా కుమార్తెను మరి బాగు చేస్తారు కదా అని లోపల కంగారు పడుతున్నారు. ఆ సమయంలోనే కొందరు ఆయన ఇంటి వద్ద నుండి వచ్చి చెప్పిన మాట చెవిలో ఏంటంటే, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. అంతే, కృంగిపోయాడు, మోకాల మీదకి దిగిపోయాడు, కళ్ళల్లో నీళ్లు, లోపల ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుస్తున్న ఏడ్పు ప్రభువుకి తెలుసు, ఆయన కృంగుదల ప్రభువుకి తెలుసు. ఆయన నెమ్మది లేకుండా గుండె చెదిరిపోయిన వాడిగా మారిపోయాడు. అప్పుడు
ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నమ్మిక మాత్రం ఉంచుము, అంతే, భయపడకము. ఏమన్నారండి? భయపడకు, నమ్మిక మాత్రం ఉంచును, అది వాగ్దానం. వీళ్ళు చెవులో చెప్పింది ఏంటి? చనిపోయింది. ఆయన చెప్తుంది ఏంటి? నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బాగుపడుతుంది. ఈ రెండు సంపూర్ణమైన విరుద్ధమైనవి, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అలాంటి లేని పరిస్థితుల్లో ఆయన అన్నాడు, ప్రభువా నేను నమ్ముతున్నాను, కానీ నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయండి, నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయండి. ప్రభు మరి నవ్వి ఊరుకున్నారు. అవన్నీ ముగించుకొని అక్కడికి వెళ్తే నిజంగానే ఆ అమ్మాయి చనిపోయి ఉంది. మరి అక్కడ గొల్లు చేసేవారు, ఆ కాలంలోని ప్రలాపించేవారిని పిలిచేవారు, ఏడ్చేవారిని పిలిచేవారు. వాళ్ళు వచ్చి కాస్తంత అక్కడ గొల్లు చేసేవారు. ప్రభు అన్నారు, ముందు వీళ్ళందరినీ పంపించేయండి అన్నారు. అందరినీ పంపించేశారు. అక్కడ ఎవరిని కూడా ఉంచలేదు. కొంతమంది అయితే చనిపోయిన మనిషిని లేపుతాడు ఆయన అని ఎగతాళి కూడా చేశారు, నవ్వుకున్నారు. అయినా సరే అవేవి పట్టించుకోలేదు. గుర్తుపెట్టుకో, ఏదైనా నీ జీవితంలో జరగాలంటే ముందు ఈ మనుషులు చెప్పే మాటలు వినడం మానేయాలి. ఈ మనుషులు చెప్పే మాటలు ఎంత మాత్రము నువ్వు వినడానికి వీల్లేదు. ఎందుకు అనంటే వాళ్ళల్లోని దైవత్వము లేదు, వాళ్ళల్లోని తర్వాత ఏం జరగబోతుందో సంగతి తెలియదు. వాళ్ళు కూడా మానవ మాత్రులే కాబట్టి. ఒకసారి ఒక కప్ప పోటీలో పాల్గొందంట. కప్పల పోటీ జరుగుతుంది. ఏంటి ఆ కప్పల పోటీ అంటే, ఒక పెద్ద స్తంభం పెట్టారు. ఆ పెద్ద స్తంభానికి ఆయిల్ పూశారు, నూనె రాశారు. రాసినప్పుడు కప్పలన్నిటిలోని ఏ కప్ప అయితే ఆ స్తంభం చివరికి వెళ్తుందో ఆ కప్ప గెలిచినట్టు. అదే ఆ కప్పలకి రాజు అవుతుంది. అయితే చాలామంది బలమైన కప్పలు, పెద్ద కప్పలు, బాండ్రు కప్పలు, గ్రీన్ కప్పలు, రకరకాల కప్పలు, చైనా కప్పలు అన్నీ వచ్చాయి పాల్గొనడానికి. వచ్చి ఎవరి మట్టుకు వాళ్ళు నేను గెలుస్తానంటే నేను గెలుస్తాను అని. అయితే ఇందులోని ఒక చిన్న బలహీనమైన కప్ప కూడా అందులో పాల్గొంది. అందరూ నవ్వారు. ఏంటి, వాళ్ళతో పోటీ పడగలవా నువ్వు? వాళ్ళతో నువ్వు నెగ్గగలవా నువ్వు? ఆ స్తంభాన్ని ఎక్కగలవా నువ్వు అని రకరకాలు చెప్తూ ఉంటే వాళ్ళ వైపు చూసి నవ్వుతుంది ఈ చిన్న కప్ప. అన్ని కప్పలు బెకబెక అంటూ లైన్లో నిలబడ్డాయి. అక్కడ విజిల్ వేశారు. అన్ని కప్పలు ఎగరడానికి ఆ స్తంభం చుట్టూ పాకడం మొదలుపెట్టాయి. పాకడం మొదలు పెడుతుంటే చుట్టుపక్కల ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు. అన్నీ ఆ మాటలన్నీ వాళ్ళ చెవుల్లో పడుతున్నాయి, ఆ కప్పల చెవుల్లో పడుతున్నాయి. అది అయిపోయింది, దాని పని అయిపోయింది, అది పడిపోద్ది చూడు, పడిపోద్ది జారిపోద్ది చూడు అని ఒక్కొక్కరు చెప్తున్నారు. ఆ మాటను బట్టి ఎవరి గురించి అయితే చెప్తున్నారు, ఆ కప్ప నిజంగానే నేను పడిపోబోతున్నానా, నేను లేనా, గట్టిగా లేనా అని పట్టుకుంటుంది. ఆ ఆయిల్ తగిలిన చేతుల వల్ల జారిపోయి కింద పడిపోతుంది. మరలా అసాధ్యం, మరలా కింద నుంచి అంత పైకి వెళ్ళడం. అలాంటి పరిస్థితుల్లో అన్ని కప్పలు జారిపోయినాయి. ఏదైతే బలహీనమైన కప్ప ఉందో ఆ కప్ప మాత్రం అలాగే వెళ్తూనే ఉంది. ఆ కప్పను గురించి కూడా ఇప్పుడు ఇది పడిపోద్ది అంటున్నారు. ఇగో ఇది బలహీన కప్ప, ఇది వెళ్ళలేదు, అది ప్రయత్నం చేస్తుంది కానీ వెళ్ళలేదు అంటున్నారు. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ చేసినప్పటికీ కూడా ఆ కప్ప జాగ్రత్తగా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి ఆ ఉన్నతమైన ఆ స్తంభం యొక్క పైన భాగాన్ని నిలబడి చెయ్యెత్తి అందరికీ తన విజయ సూచన చూపించింది. అప్పుడు అది కిందకి దిగిన తర్వాత, ఇంతమంది నిన్ను నిరుత్సాహపరిచారు కదా, ఇంతమంది నిన్ను ప్రోత్సాహపరచకుండా తమ మాటల చేత నిన్ను గాయపరిచారు కదా, ఎలాగ నువ్వు పైకి వరకు వెళ్ళావు అని అంటే అలా చూస్తుంది ఆయన వైపు. ఆగు నువ్వు చెప్పింది నాకు వినపడట్లేదని 2 చెవుల్లో ఉన్న దూదులు తీసి పక్కన పెట్టేసిందంట. తీసి పక్కన పెడితే, అంటే ఇప్పుడు వరకు వీళ్ళందరి మాటలు వినలేదా అంటే వినలేదు. ఎందుకు అనంటే ఈ మనుషులు ప్రోత్సహించరు, తిరిగి నిరుత్సాహపరుస్తారు. ఇది నీకు చేత కాదు, నువ్వు చేయలేవు, నీ కుదరదు అని ఇలాగే చెప్తారు. అందుకనే ప్రభు అంటున్నారు, వాళ్ళ మాటలు నువ్వు వినొద్దు.
నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. నీ కుమార్తె నేను బాగు చేస్తాను. వాళ్ళందరూ చచ్చిపోయిందన్నారు కదా, పోనీ అనుకోని, కానీ నీ కుమార్తె బ్రతికే ఉంది, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్నారు ప్రభు. నీ వాగ్దానం నీ పట్ల నెరవేరాలి అని అంటే మొదటిగా నీలో ఉండాల్సింది అచంచలమైన నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే నీ హృదయానికి నెమ్మది వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, తను శుభ వాగ్దానం చేశారంటే ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండుగాక. నెమ్మది దయచేశాడంట వాగ్దానం ద్వారా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ ఇప్పటివరకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేకపోవచ్చు, జరిగి ఉండకపోవచ్చు, నువ్వే బలహీనుడిగా కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి తొలగిపోయి ఉండవచ్చు. అయితే ఒక్కటి, ఈ సంవత్సరమే చివరి సంవత్సరంలోనే ఎందుకు అనుకోవాలి? ప్రభు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఇంకొక సంవత్సరానికి నడిపిస్తున్నారు కదా. ఇక నుంచి నువ్వు అత్యంతమైన విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ఇంకొక సంవత్సరంలోనికి గొప్ప నిరీక్షణతో బయలుదేరు. చూడండి, యెషయా గ్రంథములో 43వ అధ్యాయంలో ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నారు. 43వ అధ్యాయంలో 18వ వచనం, మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అని దేవుని యొక్క వాక్యము. ఇదివరకు జరగలేదు, ఇంకేం జరుగుతుంది అని నువ్వు నిరుత్సాహపడవద్దు. నువ్వు వెళ్ళబోతున్న నూతన సంవత్సరములో ఏదైతే ఈ సంవత్సరంలో నీ వల్ల తప్పులు జరిగాయో అవన్నిటిని సరిచేసుకో, సవరించుకోవడం మాత్రమే కాదు, మరింత మెరుగ్గా దేవునితో ప్రయాణం చేయడానికి సిద్ధపడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. గతం గతించిపోయింది, ఇక దానిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ రోజున అలా జరిగింది కదా, ఈ రోజున అలా జరిగింది కదా అని మరలా నువ్వు అనుకోవద్దు. దేవుడు అంటాడు, పూర్వపు సంగతులను అస్సలు తలంచుకోవద్దు. ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకడి, పూర్వపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఏంటా నూతన క్రియ అంటే, అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. అరణ్యము లేదా అడవి, అరణ్యంలో త్రోవలు ఉండవు. ఎందుకు అంటే అక్కడ చెట్లు మనం చెప్పినట్టుగా ఉండవు. త్రోవ పక్కన రోడ్డుకి ఇరువైపులా ఉండవు, ఇష్టానుసారంగా ఉంటాయి, ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి. అక్కడ దారి కలగదు. మరి అలాంటి కలగని స్థలములోని దేవుడు అంటాడు, అరణ్యములో నీకు త్రోవ కలగజేస్తానంట. అంటే దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు త్రోవను చూపించేవాడు. చూడండి, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు వాక్యం చెప్తుంది. అరణ్యములో ఆలోచన చెప్పే దేవుడు నీకు తోడుగా వస్తాడు. అరణ్యములో మార్గం కలగజేసే దేవుడు నీకు తోడుగా వస్తాడు. అరణ్యములాగా ఉన్న ఈ సంవత్సరాన్ని సరళం చేసి నిన్ను నడిపించడానికి ప్రభు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. నువ్వు వెళ్ళబోతున్న దేశంలోని, వెళ్ళబోతున్న సంవత్సరంలోని, వెళ్ళబోతున్న ఆ యొక్క మరి స్థలానికి దేవుడు నడిపిస్తానంటున్నాడు. ఈ సంవత్సరం అరణ్యంలాగా ఉండవచ్చుగాక, ఈ సంవత్సరము మరి గజిబిజిగా నీ జీవితం ఉండవచ్చుగాక, కానీ ఈ చిక్కులన్నీ విప్పి దేవుడు అంటాడు, నేను అరణ్యములో త్రోవ కలగజేయుదును. రెండోది అంటాడు, ఎడారిలో నదులు పారజేయుదును. ఎడారిలో నీళ్లు ఉండవని మీకు తెలుసు, నాకు తెలుసు. అక్కడ ఎక్కడైనా చిన్న జల లేక చిన్న ఊట ఓయాసిస్ ఉంటుంది. అయితే ఇక్కడ అంటాడు, ఏకంగా నదులు పారజేస్తాను. నీ జీవితము ఎండిపోయిన నీ జీవితము, ఎడారి వంటి జీవితము,
నీళ్ళకి ఏమాత్రము ఎక్కడ ఆధారము లేని జీవితము. చూడండి, అక్కడే 44వ యెషయా గ్రంథములో మరి 3వ వచనములో ఇలాగ రాస్తున్నాడు, నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషురువును భయపడకుము, నేను దప్పిక గలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని దేవుని మాట. ఎంత బాగుంది కదండి. ఎండిన భూమి మీద ప్రవాహ జలము కుమ్మరించినట్లుగా ఎండిపోయిన నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తానంటున్నాడు. అనగా నీకు మాత్రమే కాదు, నీకు పుట్టిన వారిని కూడా నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. జ్ఞాపకం పెట్టుకో, ఆయన తోడుగా తీసుకెళ్ళు వచ్చే సంవత్సరం. ఆయన్ని ఎంత మాత్రం చేయి విడిచిపెట్టకు. చాలాసార్లు ఏం చేస్తారు అంటే మరి ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటారు తల్లిదండ్రులతో పిల్లలు వెళ్తూ ఉంటారు. ముందే తల్లిదండ్రులు చెప్తారు, ఇగో ఎటు పడితే అటు వెళ్ళడానికి వీల్లేదు, అమ్మ చేయి గట్టి పట్టుకో, నా చేయి గట్టి పట్టుకో అంటారు. ఆ ఇద్దరు పిల్లలతోని గట్టిగా వాళ్ళు కూడా పట్టుకుంటారు, వీళ్ళు పట్టుకుంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఉంటుందంటే ఒక్క పావు గంట మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఆ పిల్లలకి కన్నులు మరి ఆకర్షించే ఏ బొమ్మలో మరి ఏవో ఒక విచిత్రాలో కనబడతాయి. అంతే, తేలిగ్గా నిదానంగా ఆ డాడీ చేతిని విడిచిపెడతారు. కానీ డాడీ గట్టిగా పట్టుకుంటాడు. అలాగ 2-3 సార్లు జరిగిన తర్వాత 4వసారి ఆటోమేటిక్గానే డాడీ కూడా విడిచిపెడతారు, మరి ఆ బాబు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే ఆ ఆకర్షించేది ఏదో ఆ కుమారుడివి నువ్వే, తండ్రి చేయిని విడిచిపెట్టిన వాడివి నువ్వేనేమో. జ్ఞాపకం చేసుకో, ఆయన చేయికి సరి గట్టిగా పట్టుకో. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు గట్టిగా పట్టుకో. ఆయన నిన్ను నడిపించడానికి ఉంటాడు. ఎందుకు అనంటే ప్రభు అయితే చెప్తున్నాడు అక్కడ చూడండి, మళ్ళీ అదే రాజుల గ్రంథంలో, ఆయన మనలను విడిచిపెట్టను ఎడబాయను అని చెప్తూ ఉన్నారు. ఆయన విడవడంట, ఎడబాయరంట. 8:56 మొదటి రాజుల గ్రంథం. ఆయన నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను అని గట్టిగా చెప్తున్నారు. ఎప్పటి వరకు విడిచిపెట్టవయ్యా అని అంటే, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడిచిపెట్టను. ఇదిగో యెహోషువతో చెప్తున్నాడు, భయపడకు, నిబ్రంగా ఉండు, నేను విడువను, నిన్ను ఎడబాయను అంటాడు. ఆ మాటనే హెబ్రీ పత్రికలోని 13వ అధ్యాయం 5వ వచనములో ప్రభు చెప్తారు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని తానే చెప్పాను కదా. అవును, ఆయనే తన నోటితో చెప్పాడండి. అదే వాగ్దానం. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక 4వ మాట ఏంటంటే, నీకు తోడుగా ఉండి నీ మార్గం అంతటిలో నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మార్గం అంతటిలో మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఈ ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన దేవుడు ఒకప్పుడు. ఇగో ఐగుప్తు అంటే ఈ లోకము నుండి పరలోకానికి నడిపించినంత వరకు, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. మరి విడిచిపెట్టకపోతే ఎలాగంటే, నేను నీకు తోడై ఉండి నడిపిస్తానంటున్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, మరి మన్నా ద్వారా ఆహారాన్ని ఇచ్చి, బండ ద్వారా నీళ్ళని ఇచ్చి, మరి శత్రువులందరినీ చుట్టుపక్కల అణిచివేసి నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తానని ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. చివరి ఈ మాట చూసినట్లయితే కీర్తనల గ్రంథము 81వ కీర్తన 8వ చరణం, నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అలాగనే 13వ చరణం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళబోతున్న సంవత్సరానికి ఎంత మాత్రము భయపడు. ఈ 3 రోజులు ఉపవాసం ఉండు, మోకాళ్ళ మీద ఉండు, ప్రభుతో చెప్పు, ప్రభువా నాకు మంచి వాగ్దానంతో అయ్యా నన్ను దర్శించండి, దీవించండి.
ఈ సంవత్సరం ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే దయచేసి నాకు పాస్ మార్కులు వచ్చేలాంటి ప్రవర్తన వచ్చే సంవత్సరంలో ఇవ్వండి. నన్ను నీ ఆత్మచేత నడిపించండి, నాకు ఆలోచన చెప్పండి, మీ దృష్టి నా మీద ఉంచండి ప్రభువా. నాయనా వచ్చే సంవత్సరము ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా, నెమ్మదికరమైన సంవత్సరముగా, శుభ వాగ్దానాలతో కూడిన సంవత్సరముగా నేను చూడాలనుకుంటున్నాను అని నువ్వు చెప్పినట్లయితే దేవుడు అట్టి రీతిగా నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు ముందుగా నువ్వు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా సిద్ధపడాలి. అందుకు మార్గము ప్రార్థన. ఉపవాసముతో ప్రభు దగ్గర మోకాళ్ళ మీద ఉండినప్పుడు ఆయన తన శుభ వాగ్దానములతో ఏమంటాడు? ఇదిగో కీర్తన గ్రంథము 85వ కీర్తన 8వ చరణంలో తన ప్రజలతో ఆయన శుభవచనము పలుకును. తన ప్రజలతో ఆయన శుభవచనములే పలుకుతారు. నీకు శుభకరమైన ఆనవాలు దయచేస్తారు. శుభము జరగడానికి ఆయన నీకు కృప చూపిస్తారు. అలాగా నీకు అంతా వచ్చే సంవత్సరం మరి కృప క్షేమంతో దేవుడు నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా మీ పాద సన్నిధిలో నాయనా మీరు ఇంతకాలం మమ్మల్ని అయ్యా మేము నీకు అనుకూలంగా ఉండకపోయినా సరే మమ్మల్ని విడువక ఎడబాయక నడిపించిన దేవుడు, వచ్చే సంవత్సరంలో కూడా ప్రభువా మమ్మల్ని విడవద్దు. మమ్మల్ని ప్రభువా విశ్వాసంతో నింపండి, నిరీక్షణతో నింపండి ప్రభువా. ఇగో నాయన నీ వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిగా అయ్యా మేము నమ్మదగని వారమైనప్పటికీ నువ్వు నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు తండ్రి. నీ స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయలేవు ప్రభువా. అయ్యో నువ్వు అబద్ధం ఆడలేవు తండ్రి. మీకు స్తోత్రాలు. నీ వాగ్దానము అబద్ధం కాదు, నిజం ప్రభా, నిజం. అది నా జీవితంలో, మా జీవితంలో, ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలో నెరవేర్చి దీవించి వారిని విజయులుగా మార్చమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండాలుగా దీవించునుగాక.